మణిగ్రీవ, నన్ను వెళ్ళని. మహాశక్తి అనుగ్రహం కోసం అమరనంతా ఏర్పాటు చేసిన సభలో నాట్యం చేయాలి. ఆ నాట్యం ఈ పాటి మూసి ఉంటుంది. నువ్వు వెళ్ళి నా వెళ్ళకపోయినా కాదు, వెళ్ళకపోతే ఆదిశక్తికి ఆగ్రహం వస్తుంది. వెళ్తే నాకు వస్తుంది ఆగ్రహం. ప్రణయోపాసన కన్నా ఆ మహాశక్తి నీకు ఎక్కువ. మణిగ్రీవ, అనురాగ బలం ముందు ఏ శక్తులు పనిచేయలేవు. గ్రహజ్జాలతో వేగిపోతున్నాను. నీ అతర సుధారధారలతో చల్లపరచు. రాత్రి ఉత్తమ. హరిహర బ్రహ్మాది మహాదేవులే మా అనుగ్రహం కోరి మమ్మల్ని ఆరాధించే సమయంలో కామలాలసవై మాకు తీరిన అపచారం చేశావు. అందుకు ఫలితంగా నీవు భూలోకంలో జన్మించి ఆరని కామంతో తీరని కోరికలతో భగ్న ప్రేమికురాలని జీవించు. మణిగ్రీవ, మోహోన్మాదుడై మా శక్తినే పరిహసించావు. అందుకు ఫలితంగా నీవు సంచార వృక్షంగా మారి నిత్యం భూలోకంలోని శక్తి క్షేత్రాలను సందర్శిస్తూ నీ ప్రేయసికి దూరమై విలపించు. అమ్మా లోకమాత, అజ్ఞానంతో చేసిన మా అపరాధాన్ని మన్నించి మమ్మల్ని కరుణించు తల్లి. తప్పుతుందా మరి? అమ్మా జగదీశ్వరి, ఆగ్రహానుగ్రహ సమర్థురాలు, కరుణించి వీరికి ఏదైనా తరుణోపాయాన్ని ప్రసాదించు మాత. నారదా, ఏనాడైతే భూలోకంలో నా భక్తురాలికి మహాశక్తిగా దర్శనమిస్తానో ఆనాడే వీరికి శాప విమోచనం జరుగుతుంది. అయ్యో నారద, పాపం మన తిలోకము భూలోకంలో పుట్టి ఎన్ని కష్టాలు పడుతుందో. నారాయణ నారాయణ, జయ ఆది మహాశక్తి. ఇదేంటా తిలోత్తమ ఏమవుతుందో అని భయపడదు. భూలోకంలో జటాధరి అని ఒక మహామంత్రికురాలు. ఆమె సర్వశక్తులు సంపాదించి సర్వ ప్రపంచానికే మహారాణిని కావాలని పాపం ఆశపడుతుంది. ఏమిటి? సర్వ ప్రపంచానికే మహారాణి కావాలన్నా? ఎందుకు ఆశ? అది నాకేం తెలుసయ్యా. పూజాకాలం వచ్చిన వాళ్ళకి పుట్టుడు పాడుపుట్టుడు గుర్తు ఉంటాయి. అయినా ఉన్నత స్థానం కోసం, పదవుల కోసం ఆరాటపడ్డాము అందరికీ సహజమేగా. అది చూడు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, సుస్వాగతం. సర్వమంత్ర తంత్ర శాంభవి విద్యాలహరి స్వాగతం స్వాగతం. సర్వశక్తి సముపార్జనాన్వేషణకరి జటాధరి స్వాగతం సుస్వాగతం. ఓం రం రం కాళభైరవ ప్రసన్న, కరాళ భైరవ ప్రసన్న, కంకాళ భైరవ ప్రసన్న, కపాల భైరవ ప్రసన్న, ప్రసన్న ప్రసన్న, ఖండ భైరవ ప్రసన్న, ప్రచండ భైరవ ప్రసన్న, సప్తముఖ భేదాల ప్రసన్న ప్రసన్న. సప్తముఖ భేతాళ, అనంత శక్తులు, ఆణిమాదిష్ట సిద్ధులు మాకు వశమయ్యే మార్గము చెప్పు. నీవు కోరిన శక్తులు సిద్ధించవలెనన్న దైవాంశతో జన్మించి 22 సంవత్సరముల వరకు కన్యాత్మను కాపాడుకోగలిగిన కన్యదేత 64 కళల యందు ఆరితేరిన ఉత్తమ రాకుమారుని భైరవుని కల్పించవలే. అది ఎంత పని? తక్షణమే అటువంటి కన్యను రప్పించదు. ఏమిటి పరిహాసము? జటాధరి దైవాంశతో జన్మించి 22 సంవత్సరముల కన్యాత్వమును కాపాడుకున్న కన్య ఇంతవరకు ఈ భూలోకంలో జన్మించలేదు. అయినా ఇప్పుడు మేమేమి చేయవలె? విశ్వదర్శిని, గోచర, దృగ్గోచర, ఏమిటా జ్యోతి? వినోత్తమనే అప్సరస కామవశాత్తు భూలోకంలో జన్మించబోతున్నది. ఆ జ్యోతిని నీ గర్భంలో ధరించి
సంపాదించుటకు గంటా భైరవుడనే ఒక మాంత్రికుడు ప్రయత్నించుతున్నాడు. గంటా భైరవుడా? ఎవరా గంటా భైరవుడు? గోచరా, గోచరా! వీరా, వీరికన్నా ముందే మేము సర్వశక్తుల్ని సంపాదిస్తాం, ఈ విశ్వాన్ని పరిపాలిస్తాం. జటాభూత హసాదు మాదా హసాదు. జటాభూత, ఆ తిలోత్తమ ఆత్మను తీసుకుని రమ్ము. వల్లే వల్లే. జటాధరి, ఇదిగో తిలోత్తమ ఆత్మ. ఔరా, ఈ జటాధరి ఆ జ్యోతిని గర్భమున ధరించుట, బిడ్డను ప్రసవించుట, ఆ బిడ్డను 22 సంవత్సరములు పెంచుట. హో! ఎంత శ్రమ! విశ్వ విజేత కావాలనన్నా శ్రమ పడక తప్పదు కదా. నీ తెలివి ఏడ్చినట్టున్నది. తిలోత్తమ ఆత్మను గర్భములందు ధరించిన ఆమెకు ఆడబిడ్డ కాక మగబిడ్డ పుట్టునా? అధిక ప్రసంగమును కట్టిపెట్టి పుట్టిన బిడ్డకు పేరేమి పెట్టవలనో ఆలోచించండి. నే చెప్పేదా 3 అక్షరముల నామధేయము లాలక. లాలస. చిన్నారి, నీ వలనే నా కలలు ఫలించవలను, నా ఆశలు నెరవేరవలె. తాము విషము కప్పుము కప్పము కప్పము కొంచెం. చిన్నారి, మహత్తర శక్తుల కోసం నా మాతృత్వాన్ని కూడా చంపుకుంటున్నాను. పాలిచ్చి పెంచవలసిన ఈ చేతులతో విషమిచ్చి పెంచబోతున్నాను. ఎందుకో తెలుసా? నీకు పురుష సంపర్క అవకాశం లేకుండా నీ కన్యాత్వం చెక్కు చెదరకుండా కాపాడవలె. అప్పుడే నేను ఈ ప్రపంచానికి మహారాణిని కాగలను. పసిపాప విషమును సేవించిన బ్రతకలేదు. కానీ మంత్రతంత్ర శాస్త్రములలో ఆరితేరిన జటాధరి బిడ్డ గరళమును తట్టుకోగలదు. లాలసా, అమ్మా మందు తాగమ్మా, వెళ్ళి ఆడుకో. సరసా సరసా, ఏమని మనిద్దరం అనుకున్న ప్రకారం ఏమనుకున్నావు? ఓలే 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 అంత మర్చిపా. గుర్తుకొచ్చింది. అయితే పద. మాతా, ఏమిటి అమ్మని? ఏం లేదు, నీ దీక్ష పూర్తయిందా మాతా? నా దీక్ష పూర్తి అవ్వడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది అమ్మని. ఓలే 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 2 సంవత్సరాలే? మాతా, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, ఎందుకమ్మా ఇలా అహోరాత్రులు పూజలు చేస్తున్నావు? సర్వశక్తులు సంపాదించి నేనుమ్మా నిన్ను ఈ ప్రపంచానికే మహారాణిని చెయ్యాలని. మహారాణిని?
మాత, నాదో కోరిక. అడగదే అమ్మని. ఆభరణాలు కావాలా, అలంకారాలు కావాలా? అవేవి వద్దమ్మా. ఒక్కసారి ఈ దేశమంతా తిరిగి వింతలు వినోదాలు అన్నీ చూసి రావాలనుంది. నేను కాదు సరస, సరస కాదు నేను కాదు సరస. రెక్కలు వచ్చిన పక్షి ఎగరాలని, వయసొచ్చిన పడతి విహరించాలని అనుకోవడం సహజమే కదా. వెళ్ళిరండి. సరస మాత, అమ్మణిని అనుక్షణము కంటికి రెప్పలా కాపాడాలి. ఆ మాట మీరు చెప్పాలా మాత? అనాథగా అడవిలో పడి ఉన్న నన్ను తెచ్చి మీ కన్నబిడ్డలా పెంచారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అమ్మనికి ఏ అపాయం రాదు. మీరు నిశ్చింతగా ఉండండి. మహారాణి, దయచేయండి. ఓలే 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 ఓలే. వస్తాను మాత. మాత, వయసు వచ్చిన ఆ పిల్లల్ని అలా గాలిలో వదిలేశారెందుకు? కారణముందిరా. ఈ 2 సంవత్సరములు మేము సాగించే భైరవ దీక్ష అమ్మని కంట పడకూడదు, మా మీద అనుమానము రాకూడదు. అందుకే వాళ్ళిద్దరిని పంపినాను. అది సరే మాత, మరి వాళ్ళు ఏ మగవాళ్ళ మాయల్లోనైనా చెక్కుకుంటే? ఆ మగవాళ్ళు మాడి మసైపోతారా. లాలస విషకన్యరా, విషకన్య. కన్యను సిద్ధము చేసినాను. ఇక 64 కళలలో ఆరితేరిన రాకుమారుడు ఎక్కడున్నాడు? దెబ్బకు అప్పవారి నేలపడ్డావా చిచ్చినాయనా? లే 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 లే. అలా విజయాదిత్య, నా శిష్యులందరిలో మహాపరాక్రమవంతుడు అనిపిస్తున్నావు. ఒక్కసారి నీతో పోరాడాలని నాకు కుతూహలంగా ఉంది. అలాగే గురుదేవా, ఆశీర్వదించండి. విజయో, శిష్యుల పోరాటం ఏమవుతుందో తిలకిద్దాం.
కామరూప కామ గమన పరకాయ ప్రవేశాది తాంత్రిక విద్యల్లోనూ ప్రవీణుడమయ్యావు. అంతా గురుదేవుల ఆశీర్వాద బలం. మరి మా గురుదక్షిణ ఏం కావాలో అడగండి. నా తనువు ప్రాణం సర్వస్వం మీది. నీ హృదయం తెలుసుకోవాలని అడిగాను కానీ సర్వసంగ పరిత్యాగులం మాకేం కావాలి? గురుదేవా, ఇంతమంది శిష్యులు మేముండగా మీకు విజయాదిత్యుడంటేనే ఇష్టం ఎందువల్ల? తెలివి గలవాణ్ణి బుద్ధిమంతుణ్ణి లోకంలో ఎవరైనా ప్రేమిస్తారు వినోద. నువ్వు ఉన్నావు ఎందుకు? ఆనాటి నుంచి ఈనాటి వరకు నీకే విద్య అవ్వలేదు. అది నా తప్పు కాదు గురుదేవా. వంశ పారంపర్యంగా మాకే విద్య అచ్చిరాలి. మా ముత్తాత కత్తి చేత పట్టగానే మూర్ఛ రోగం వచ్చింది. మా తాత విల్లు చేత పట్టగానే గుండె జబ్బుతో. సరి సరి, నీవు మాత్రం అలాంటి ప్రమాదం తెచ్చిపెట్టక. విజయాదిత్య, ప్రత్యేక దీక్షకై మేము ఈ రోజే బదరికాశ్రమానికి వెళ్తున్నాం. విజయదశమి నాటికి తిరిగి వస్తాం. ఈలోగా మీరెక్కడ తిరిగినా ఆనాటికి ఇక్కడే ఉండాలి. అలాగే గుర్తేవా? జయ సచ్చిదానంద. అమ్మయ్యా, ఇన్నాటికి మనకు ఆట విడుపు దొరికింది. పదమిత్రమా, మనం కూడా దేశంలోని వింతలు విడ్డూరాలు చూసొద్దాం. పద. ఎన్నో ఇళ్ళు, మనలాంటి మనుషులు, వాళ్ళు చేసే పనులు, ఎటు చూసిన వింతలు పులకింతలు. అమ్మని అమ్మని, అబ్బా, పురుషులు ఎంత అందగాళ్ళే. ఇదే ఉందమ్మా, పోను పోను ఇంకా ఎన్నో వింతలు కనిపిస్తాయి. ఇందు మూలంగా కళింగపుర ప్రజలకు తెలియజేయనదేమనగా, ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే నృత్య పోటీలు రేపు కొలువుకూటంలో జరుగుతాయి. గెలిచే నాట్య సుందరికి ఆస్థాన నర్తక పదవి ఇవ్వబడుతుంది. పోటీలు చూడదలిచిన వాళ్ళు, పోటీలు చేయదలిచిన వాళ్ళు 50 మంది సభకు వేయించేయవలసిందిగా రాజప్రతినిధి మహాసేనాని అయిన శ్రీ 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 కామపాల వర్మ గారి విన్నపం. నాట్యాల పోటీలా? సరసా, మనం కూడా కోటకు వెళదామే. కోటక? అవును. సామాన్యమైన పురుషులే ఇంత కనువిందుగా ఉంటే ఇక రాచనగరంలోని వారి రాజసం ఎలా ఉంటుందో. ఆ మహాసేనాని కామపాలుడు ఎంత అందంగా ఉంటాడో. రాజ దంపతులకు అభివాదం. రా కామపాల. మహారాజా, రేపు రాజ్యసభలో ఆస్థాన నర్తకి పదవికి పోటీలు జరుగుతున్నాయి. ప్రభువులు సభకు వేయించాయమని మా ప్రార్థన. కామపాల, చిరకాల పుత్ర వియోగంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్న మేము ఎక్కడికి రాలేమయ్యా. అందుకే పాలనాధికారం మీకు అప్పగించాం. మహామంత్రి గారు ఉన్నారు, రాజగురువు గారు ఉన్నారు. ఆ పోటీలు మీరే జరిపించండి. అలాగే. ఏకైకా జరిగే ఈ ఆస్థాన నర్తక పదవి పోటీలో గత 5 ఏళ్లుగా మదన మంజరిని గెలిచిన వారు ఎవ్వరూ లేరని మీకు అందరికీ తెలుసు. గల్లు గల్లు అనే తన అందలెరవలతో మనల్నందరినీ ఉన్మత్తుల్ని చేయగల సమర్థురాలు రాజనర్తకి మదన మంజరి. ఈమెతో ఈ సంవత్సరం ఓ అపురూప సుందరి పోటీ చేయబోతోంది. ఆమె పేరు లాల. ఈ సుందరీమణులిద్దరూ తమ తమ నాట్య ప్రతిభతో మనల్ని అందరినీ ఆనందింపచేస్తారని భావిస్తున్నాము. నాట్యం ఆరంభించండి. అద్భుతం, అపురూపం. భామలిద్దరూ తమ నాట్య కౌశలంతో అందరినీ పరవశింపచేశారు. నాట్యకళలో ఇద్దరూ ఆరితేరిన వారే అని నిరూపించుకున్నారు. కనుక ఈ ఆస్థాన నర్తకి పదవిని ఇద్దరికీ వద్దు, మదన మంజరికి ఇవ్వమని మనవి. లాలస, కళ అనంతమైనదని, కళలో ఎవ్వరూ అధికులు కారని నిరూపించడానికే ఈ పోటీలో పాల్గొన్నాం. కానీ మాకు పదవులపై ఆశ లేదు, ఒక్క చోట ఉండే అవకాశమూ లేదు. పదవి వద్దంటే మరేదైనా కోరుకో, ఇస్తాం. ఏకాంతైనా తన కోరికను ఏకాంతంలోనే తెలియపరుస్తుంది. అయితే సరే, మాతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ విలాసవతికి మన విలాస మందిరంలో విడిది ఏర్పాటు చేయించండి. అమ్మా
అమ్మని, ఓ అమ్మని. సరసా, ఆ అందగాడు రాలేదా? లేదు, రాబోతున్నారు. ఒలే 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 ఒలే, కామపాలుడు ఎంత అందగాడు. ఆ దర్పం టీవీ చూసి అక్కడే అతని కౌగిల్లో వాలిపోవాలనిపించింది. అవును, మగవాళ్ళంటే నీకెంత పిచ్చేమిటమ్మా? ఏమోని, నా శరీరంలోని ప్రతి అణువు పురుష స్పర్శ కోసం తహతహలాడిపోతోంది. ఏదో కావాలనిపిస్తోంది, ఏదో చెయ్యాలనిపిస్తోంది. సరే సరే, అదిగో మీ మనోహరుడు వస్తున్నాడు. తొందరపడి చులకం కాకుండా తెలివిగా ప్రవర్తించండి. వస్తా. నీ రాకతో ఈ విలాస మందిరానికే వసంతం వచ్చినట్లయింది. అడుగు తీసి అడుగు వేస్తుంటే శృంగార రథం కదిలినట్లయింది. ఒలే 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 ఒలే, మాటలతోనే మేమర్పిస్తున్నారే. లాలస, ఏకాంతం చిక్కింది కదా, ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ కోరిక? అది నా కళ్ళని అడగరాదా? బుగ్గ అంత గట్టిగా కొరకాల, రక్తం కూడా వచ్చింది. నీలాంటి సుందరుడు సరసన ఉంటే ముళ్ళు మరిచి ఇలా చేయాలనిపించదా? గడు సరివే, నేను నా కౌగిట్లో బంధిస్తా ఈ చల్లని రాత్రిలో. ప్రియా, ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా, ఏమైంది ప్రియా? ఏమిటమ్మా? మరి మరి ఏదైనా విష సర్పం కాటేసిందేమో. ఏ సర్పం ఇటు రాలేదు, కాటేయలేదు. నేనే అతని బుగ్గ కొరికాను. మరెందుకు ఇలా జరిగింది? అతను నల్లగా మారిపోయాడమ్మా. ప్రభు ప్రభు ప్రభు, జగన్నాధిపతి కామపాలుడు మరణించాడు. వెంటనే ఈ విషయం మహారాజు తెలియజేయాలి. నేరస్తులు పట్టుకోవాలి. పదా. సరసా, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటపడే మార్గం అదే ఆలోచిస్తున్నాను. అమ్మా, ఈ ఎగిరే చెట్టుని అమ్మ జటాధరని మనల్ని కాపాడడానికి పంపించుంటుంది. పదండి, ఎక్కి పారిపోదాం. సమయానికి చెట్టు వచ్చి మనల్ని కాపాడింది. అది సరే, చెట్టు ఎగరడం ఆశ్చర్యంగా లేదు? అదంతా అమ్మ మాయాశక్తి. అటు వెళ్ళి పింతులు చూద్దాం పద. ప్రియతమా, ఏమే మహాశక్తిని ఏం కోరుకున్నావే? తెలివి తక్కువ వాడైనా అందగాడైన భర్త కావాలని. అందగారైన భర్త అంటే నాలాంటి వాడన్న మాట. మిత్రమా, నేను ఇప్పుడే వస్తా వస్తా. అమ్మ భవాని, లోకమాత, చిన్నతనంలోని తల్లిదండ్రులను పోగొట్టుకున్న అభాగ్యురాలిని. నాకు తల్లి తండ్రి తోడు నీడ సర్వస్వం నీవే. నన్ను కంటికి రెప్పలా కాపాడు తల్లి. తథాస్తు. ఆ పరమేశ్వర రక్ష మీకు ఎప్పుడు ఉంటుంది. అవును, ఈ దేవిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయట కదా? అవును, అందుకే దేశ దేశాల నుండి ఎందరో భక్తులు ఈ తల్లిని దర్శించడానికి వస్తూ ఉంటారు. ఇంతకీ మీరు? దేవీ భక్తులు. ఆలయంలోనికి అడుగు పెట్టగానే ఇలా దేవీ దర్శనం అవుతుందని అనుకోలేదు. దేవీ దర్శనం అయిందా? ఇక వరాలు ప్రసాదించడమే తరువాయి. ఆ తరుణం ఎప్పుడు వస్తుందో. వరాలు పొందాలంటే ఆ దేవి మనసు కలిగేలా ఆరాధించండి. చూడకుండా ఎలాగండి దారవద్దు. చూసది అసలు ఎందుకు ఎవరు? నా పేరు వినోదుడు అంటారు ఎల్లమ్మ. నా పేరు ఎల్లమ్మ కాదు, మల్లిక. మల్లిక? ఆహా, పేరు బాగానే ఉంది. బాగానే ఉంది. గొడవ ఇప్పుడే మొదలైందండి. ఇంతలో మీరు వచ్చారు. ఏం మిత్రమా, దేవి దర్శనం అయిందా? అయింది. అదృష్టవంతుడి. నాకు అయింది దేవి దర్శనం. ఏమడుగుతాం?
మా అయ్య పేరు చెప్తే మా దానాలు పెట్టంతో దడదలాడిపోతారు. అలాగా వస్తాను మల్లిక. అలాగే. ఏమండి ఏమండి ఈ బొమ్మల బండి నాదే. రోజు బొమ్మలమ్మి సంపాదించిన డబ్బు మా పెంతలకి ఇవ్వకపోతే నాకు అన్నం కూడా పెట్టదు. అలాగా. ఏ దుర్గా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను కానీ అడ్డులే. అడ్డులే? నన్ను అడ్డులేమంటున్నావా? పొగరెక్కిందా? పొగరెక్కింది నాకు కాదు, నీకు. ఏమన్నావు? లేకపోతే నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నా కంటపడ్డ ఆడది నా వెంట పడే వరకు వదలలే నేను. రావే. అమ్మాయి చేతులు పెట్టు. వదలకపోతే ఏం చేస్తారా? నాయాల నక్కిలి రేతంతా కుర్రనాయాల. ఎలా ఉంది మన దెబ్బ? ఈ బెబ్బులని ఈ దెబ్బలేం చేస్తారా? పారిపోయాడు. నా వల్ల మీకు ఎంతో శ్రమ కలిగింది, నన్ను క్షమించండి. పర్వాలేదు. చూడండి, ఈ దేవి భక్తుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నిర్భయంగా వెళ్ళండి. మిత్రమా, 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 ఆడపిల్లల్ని ఆకర్షించుకోవటానికి నీకు రూపం ఉంది, బలం ఉంది, అద్భుతమైన శక్తులు ఉన్నాయి. బలము రూపము మనకి ఈ జన్మలో రావు, కానీ ఏదైనా చిన్న శక్తిని ఇచ్చావంటే ఆ బొమ్మను, నా బొమ్మను ఇట్టే బుట్టలో వేసుకుంటాను. హణిగలు హణిగలు ఇవ్వన్నా మా చిట్టు తండ్రి కదూ, మా బంగారు కొండ కదూ. ఇస్తాను. చూడు మిత్రమా, దీన్ని మింగు. నువ్వు నవ్వితే నవరత్నాలు రాలుతాయి, కానీ దీని మహిమ వారం రోజులు మాత్రమే. వారం రోజులు చాలు మిత్రమా, ఈ దేశాన్ని ఏలేస్తాం. ఎక్కడ ఊరెళ్తున్నావే? ఇంత ఆలస్యంగా వస్తే ఇంట్లో పనులని మీ అబ్బాయి ఎవరు చేస్తాడు అనుకున్నావా? బుద్ధి అమ్మకుండా వీళ్ళదే. ఇదేంటే ఇవాళ అమ్మకం ఎక్కువ కాలేదు పిన్ని. ఎందుకు అవుతుంది? 4 వీధులు తిరిగి అమ్మితే అమ్మకం అవడానికి ఎక్కడో ఏమన్నా చూస్తూ పులుగుతూ కూర్చొని ఉంటావు అంతేగా. పిన్ని, అనవసరంగా ఎందుకు అలాంటి మాట్లాడతావు? నాకేదో చెప్పడం నేర్చుకున్నావా? అమ్మా అమ్మా, దొరక ఈ బొమ్మలను పలకొట్టిస్తుందే. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు విరగా నిక్షేపం లాంటి బొమ్మలే. పని చెప్తే పాతిక నష్టం. ఆ బొమ్మలు నేను విరగొట్టలేదు. ఆ పండు వీరంగాడు నా మీద అకాశం చేయబోతే ఎవరు ఆకాశం వచ్చి అడ్డుపడి నన్ను కాపాడాడు. ఆ గొడవలో విరిగిపోయే పిన్ని. ఆహా, నీ మొహాన్ని ఎవడో కాపాడా? ఆ అందగాన్ని కూతుకుంటూ బొమ్మలు పగిలిపోవడం కూడా చూడలేదా? నీకు ఒళ్ళు బాగా కొవ్వెక్కింది. పదవే పద. నీకోసం బావి దగ్గర బండి దంట్లు బాగా గుడ్డలు పడున్నాయి. పదవే పద పద పద. నా వంటి అభాగ్యురాలు ఎందుకు పుట్టించావమ్మా? ఇలా బాధలు పడ్డానికి నా తల్లి. కష్టాల్లో కన్నీరు తుడిచే కన్నవారు కానీ నా అన్నవారు కానీ లేని బ్రతికెందుకమ్మా? ఎందుకు? దుర్గా, దుర్గా, ఇటు. నేనే విజయాదిత్యుణ్ణి, భయపడకు. చిన్నమ్మలు పెద్దమ్మలు పదనమ్మ ఫోన్ చేద్దాం.
మీరా? ఇప్పుడు భయం పోయిందా? ఏమిటి మాయా? నా గురించి తర్వాత చెప్తానులే. నీ కథ కళ్ళారా చూసిన తర్వాత నీకు సహాయం చేద్దామని వచ్చాను. అత్త పెట్టత్త ఇంకో పెట్టు. మా అత్త ఎంత మంచిదో. పొగడుతులు మానేసి తిని తావండ్రా, తిండి సన్నాసులా. తిను. మీరు? నువ్వు తింటే నేను తిన్నట్టే. కాదు, మీరు తింటే తప్ప నేను తిన్నా. అయితే ఇద్దరు కలిసి తిందామా? ఎంత అద్దగాడే, మళ్ళీ మొదటికి వచ్చారు. మగవాళ్ళు మనకు వచ్చి రాలేదమ్మా, గుట్టుకుంటే గుట్టుకుమంటున్నారు. రామ్మ పౌరు అదే. ఈ కాంతా మనోహరుణ్ణి చూసిన తర్వాత నా కాళ్ళు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా అతన్ని కవ్వించి నా కోరిక తీర్చుకునే వరకు నా మనసు ఆగదే. అమ్మా, నా మాట వినండమ్మా. ఎవరు మీరు? నా పేరు లాలస. మీ పేరు? నా పేరు మీకెందుకు కానీ మీరు స్నానం చేయదలుచుకుంటే అలా దూరంగా వెళ్ళిచేయండి. మీ సరసన ఉండి చేయకూడదా? అయితే నేనే వెళ్తాను. ఏమండి? ఏమండి? ఓహో, ఏమండి? ముసలి, ముసలి, కాపాడండి, కాపాడండి. అయ్యో ముసలి, అయ్యో. ఏమండి? ఎంత మోసం! నీకోసం. నిన్ను పట్టుకుంది మసలు కాదు, మోహం, కామదాహం. నిజమే కానీ నా దాహం తీర్చి పుణ్యం కట్టుకోరాదు. దయచేసి నన్ను వెళ్ళని. ఏ, నేను నీకు నచ్చలేదా అని అడిగేది ఆడది కాదు. సుందర, వెళ్ళని. వెళ్ళు, ఒకసారి నా మనసు తీర్చి వెళ్ళు. అది ఈ జన్మలో సాధ్యం కాదు. సుందర, ఎలా సాధ్యం కాదో నేను చూస్తాను. ఎలాగైనా ఎప్పటికైనా నీ పొందే తీరుతాను. ఏమే బాగా పొత్తెక్కి దాకా పూజలు పునఃకారాలనుకుంటుంటే బొమ్మలు ప్రముఖం సరే వెళ్ళి వెళ్ళు. అలాగే పెడతాను. పిన్ని 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 అంటూ నచ్చక ఏమిటో చెప్పాడు. ఎల్లుండి శుక్రవారం గౌరీ వ్రతం చేయాలి. కనీసం 5 ముత్తైదుల కన్నా భోజనం పెట్టాలి. పిన్ని పెట్టు తల్లి పెట్టు. నీ తాతగారు సంపాదించిన ముళ్ళు ఎక్కడైనా దాచి పెట్టాము, పెట్టు. నీకు తిండి పెట్టిన దండగా ఉంటే నీ మొహానికి నోరు కూడా నోరు మూసుకొని మొహలు దుర్గా, మీరా? అవును, నువ్వు అనుకున్న వ్రతం దేనికోసం చేస్తారో? పెళ్లి కాని వాళ్ళైతే మంచి భర్త రావాలని, పెళ్ళైన వాళ్ళైతే తమ మాంగళ్యం చల్లగా ఉండాలని ఈ వ్రతం చేస్తారు. ఏమైతేనే నాకు ఆ ప్రాప్తి లేదు. నీ చేత ఆ వ్రతం ఘనంగా నేను చేయిస్తాను. పవిత్రమైన గౌరీ వ్రతాన్ని కాదని మీ వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను. దీని మహిమతో ఎందరికైనా భోజనాలు పెట్టొచ్చు. ఇదిగో, నేను చెప్పినట్టు చేయాలి. ఇలా రా. చెప్పినట్టు చేస్తావా లేదా? అమ్మా చౌటేశ్వరి, ఈ అక్షయ పాత్ర మూలంగా పంచభక్ష పరమాణాలతో అందరికీ విందు చేసేలా అనుగ్రహించు తల్లి. అమ్మ పూజలు చేస్తే భోజనాలు వస్తాయా? ఇంతమంది ముందు అది నవ్వుల పాలు కాకపోతే నా పేరు పేరమే కాదు. అదేమిట్రా జంబు, కొయ్యబొచ్చి తెచ్చి కళ్ళు మూసుకుంది. అమ్మను జపిస్తుందిరా. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఇదేమిటమ్మా ఉట్టి పాత్ర బాటలించావు?
వచ్చిందో ఆ మాయదారి గొప్ప. అమ్మా దుర్గా, ఆ పరమేశ్వరి అనుగ్రహం వల్ల సౌభాగ్యవతివి 1000 ఏళ్ళు వర్ధిల్లు తల్లి. నువ్వా? నేనే. ఎక్కడికి రావచ్చు? సరే, ఇది మా ఇల్లు నీకెలా తెలిసింది? మనసుందానే కానీ మార్గం ఉండదా? పైగా అడగకుండానే మీ నాన్న పేరు ఈ వీధి పేరు నువ్వే చెప్తావుగా. రమ్మన్నట్టా? నిన్నెందుకు రమ్మంటాను? ప్రేమించుకోవడం ఏంటా మాటలు? మా నాన్న విన్నాడంటే నీ నాన్న వచ్చేస్తాడు. అది తినాలని పెట్టేసి మీ నాన్న చేత బతలాడించుకుని నా కాళ్ళు కడిగించుకుని కన్యాదానం మరీ జరిపిస్తాను. ఈ రోజులైతే ఏమనుకుంటున్నావు? నిన్ను కంట చూసిన క్షణం కలగన్నాను. కలవా నీవు నా ఇల్లాలి వై, నలుగురు బిడ్డల తల్లి వై, అనుక్షణం నా సేవ చేస్తూ నా పాదాలు పిసుకుతూ నా గడ్డం పట్టుకుని బ్రతుకులాడుతూ ఏమండి మీరే నా దిక్కు అంటూ ఉంటే నేను జాలిపడి నీ ముగ్గురు పట్టుకుని ముద్దుగా నీకు మగుండి నీ కూతురికి అల్లుండి, నీకు అల్లుండి నీ కూతురికి మగుండి. ఈ చెయ్యి చాపుడు చిన్నయ్యకు అల్లుడు కావాలంటే కోటీశ్వరుడు రావాలరా? ఎందుకు అందరి దగ్గర చేతులు చాపి 2 చేతులు సంపాదించింది కాదా? చేతులు చాచకుండా, మూతులు నాటకుండా, గోతులు తీయకుండా ఎవడూ కష్టపాడు కాలేదురా. చెప్తున్నాను, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ కాళ్ళు కీళ్ళు వచ్చేస్తాను, నీ కళ్ళు పళ్ళు పీకేస్తాను. పోతాను మామ, పోతాను. ఇటే సరే. మావ చెయ్యేటప్పుడు చిన్నయ్య మావ, నా సంగతి తెలియక నన్నే పొమ్మన్నావు కదూ, చూపిస్తాను చూడు నా తడాక. ఏడుకోరా పిచ్చివాడా, ఏడుకో. కోటీశ్వరుడు కాదు, కోటీశ్వరుడు. అక్కర్లేదు బాబు, నవ్వితే నమస్తాలు కురిపిస్తున్నారు. ఎవరు తమరు? ఎవరైతే పొమ్మన్నావుగా పోతున్నా. బాబు 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 బాబు, మీ శక్తి తెలుసుకోలేక బుద్ధి గడ్డి తిని అజ్ఞానంలో ఏదో 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 కూర్చాను. మీరు నా ఇది దయ్యించి ఎప్పుడు ఇక్కడే నా ఇంట్లో నవ్వుతూ ఉండాలి. కుదరగట్టి సరే అయితే లోపల దుర్గా వచ్చారా? ఏమిటి చెప్పండి. ఒకసారి నేను ఆశ్రమానికి వెళ్ళి రావాలి. ఏమిటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వద్దు. చూడు దుర్గా, మా గురుదేవులు సదానంద స్వామి గారు ఆశ్రమానికి తిరిగి వచ్చి ఉంటారు. ఒకసారి వెళ్ళి ఆయన పలకరించి వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఏమైనా సరే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరు లేకుండా ఈ ఊర్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటే మా పిన్ని వాళ్ళు నన్ను మీకు దూరం చేస్తారు. అదే నీ భయం? అయితే ఉండు. అదుగో సర్వలోకాలను శాసించే ఆ సర్వేశ్వరి సాక్షిగా నిన్ను వివాహం చేసుకుంటాను. అమ్మా భవాని, ఎడారిలో అమృతం కురిపించావు. నా వంటి అభాగ్యురాలికి ఉత్తముడైన భర్తను ప్రసాదించావు. కలకాలం మా దాంపత్యం కలకల్లాడేట్టు దీవించండి. దుర్గా, మనల్ని ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు.
స్వామి, ఆ దేవతలు దీవించారు. ఇక మనల్ని ఎవరూ ఎడబాటు చేయలేరు. దుర్గా, ఒలె ఈ వగలాడి వల్ల కూడా ఈ సుందరాంగుడు నన్ను తిరస్కరించాడు. ముందు దీనట్టు తొలగించాలి. మంత్రతంత్ర ప్రభావంతో దీని రూపం మార్చేయాలి. ముందు అందుకు తగిన శక్తిని సంపాదించుకోవాలి కదా. మాత, ఏమిటి అమ్మని? మాత, నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. ఏమిటి? ఒక మహామాంత్రికురాలి కూతుర్నని పేరే గాని నాకు ఒక మంత్రము రాదు, శక్తి లేదు. అవునమ్మా, కాబోయే మహారాణి వారికి కొన్ని కనీస శక్తులైనా ఉండాలి కదమ్మా. అజ్జారే, అమ్మని రుసరుసలాడుతుంటే ఏమోనని ఆందోళన చెందినాం. శక్తులే కదా ఇచ్చదు. ఇటు రమ్ము. ఆ భైరవునికి నమస్కరించి ఇచ్చే శక్తులు సిద్ధించాలని కోరుకో. ఓం హ్రీం హ్రీం అంకార భైరవ ప్రసన్న, కపాల భైరవ ప్రసన్న, ప్రచండ భైరవ ప్రసన్న. ఓం రం రం ఓం రం రం. లాలస, ఇప్పుడు నిన్ను కొన్ని శక్తులు ఆవహించి ఉన్నాయి. వాటి సాయంతో నీ ఆశయాన్ని సాధించుకో. నా మాట చాలా మంచిది. చిరంతప సరస, ఆ దుర్గని ఎన్ని హింసలు పెడతాను, అతన్ని ఇంకా 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 ఇది నీకు ధర్మంగా ఉందా? ఇప్పటికే 3 మూటలు నింపుకున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు చక్కల గింతలు పెట్టి నన్ను నవ్విస్తుంటే నా పేగులన్నీ అబ్బా పచ్చి పుళ్ళు అయిపోతున్నాయి. మందులే ఇస్తానులేవయ్యా నా బంగారు కొండ. నా వరాల మూట ఉండదు, మా కోసం కాస్త కష్టపడు నాయన. ఇది మరి పడుస్తా. చిన్నయ్య, నీకు అసలు బుద్ధుందయా? ఆడపిల్ల చక్కరగిలి పెడితే నవ్వుస్తుంది కానీ మగాడు పెట్టుకుంటే ఏం వస్తుందయ్యా? ఇప్పటిదాకా వచ్చింది కదయ్యా, ఇక రాదయ్యా. ఆహారిని మరి చెప్పావు కదే అమ్మాయి మల్లిక, నువ్వు చక్కరగిలి పెట్టమ్మా. నేనా? చిచి, పరాయి పురుషుడు ముట్టుకోనా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, గొప్ప గొడవ వచ్చి పడిపోయింది నీతోటి. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, సరేనా? నీళ్ళు పెట్టుకో కానీ. అబ్బా చూడు, ఇక చక్కల గింతలకి నాకు నవ్వు రాదు కానీ గట్టిగా వాటేసుకుని 2 ముద్దులు పెట్టేసుకో. ముద్దులా? ముద్దులు పెట్టమంటున్నాడు. పెట్టమ్మా, తప్పులేదు. కాబోయే మొగుడే కదా. త్వరగా. ఓం భగలాముఖి, ఓం కపాల కుండలి, ఓం భేతాళ మండలి, ఓం కంకాల కాళి, ఓం జగన్మాత, ఓం కపాల కుండలి, ఓం భగలాముఖి, ఓం కపాల కుండలి, ఓం భేతాళ మండలి, ఓం కంకాళ కాళి ప్రసన్న ప్రసన్న, ఓం భగలాముఖి ప్రసన్న. గురువు గారు ఇక్కడ ఎందుకున్నారు? ఓం భం 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 భగలాముఖి. ఓం భం 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 భగలాముఖి. అంగళ, అసాదు. తక్షణమే నీవు పోయి పాతాళ బగళాముఖి హోమమునకు కావలసిన సంభారములను సిద్ధము చేయరా. అసాదు.
హే బగలాముఖి కపాల కుండలి సిద్ధం చేసినామే. ఆనాడు నీవు ఆదేశించిన విధంగా 64 కళల్లో ఆరితేరిన యువకుడు విజయాదిత్యుణ్ణి మా శిష్యుణ్ణి పసితనంలోనే మాయోపాయంతో కొనివచ్చి నేర్పినామే సకల విద్యలను. ఇప్పుడు ఆత్మము కాపాడుకున్న 22 వత్సరముల కన్య ఉన్నది జటాధరి వద్ద. ఆ కన్యచే విజయాదిత్యుణ్ణి నీకు అర్పిస్తాం. స్వీకరించి ప్రసాదించవే సకల శక్తులను. న్యాయమే సమస్త జగత్తునకు మమ్ము చక్రవర్తిగా. ఏమీ కలకలం, ఏమీ కలకలం. ఏ ఇంతకాలం నువ్వు ఆడుతున్న మాయా నాటకానికి తెరపడిందని ఆశ్చర్యపడుతున్నావా? మహర్షి వలె నటించి అందరినీ మోసగించింది ఈ క్షుద్ర శక్తుల కోసమేనా? అవును, జీవితాన్నే తారబోశాను రా ఈ క్షుద్ర శక్తుల కోసం. త్యాగం చేశాను రా సర్వ సుఖములను ఈ క్షుద్ర శక్తుల కోసం. అంబకుని నర్పించి కైవసం చేసుకుంటాను రా మహత్తర శక్తులను. అది కల్లో కూడా జరగదు, జరగనివ్వను. ఈ ఘంటాభైరవుణ్ణి తప్పించుకొని పోవడం నీ తరం కాదు. తప్పించుకోవడానికి నేనే భీరువుని కాను. తలపడి నీ తల ఎగరవేయగలను. కానీ గురువు అనే కృతజ్ఞతతో విడిచిపెడుతున్నాను. నీకిచ్చిన కామరూపాది తాంత్రిక శక్తులను హరించినామురా. ఓం భం భం బగలాముఖి. ఓం భం 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 బగలాముఖి. ఆ కన్యను తెచ్చే వరకు నీవిచ్చట బద్ధుడు అయ్యుండరా? అన్న ప్రకారం మీ ఇద్దరికి పెళ్లి జరిపించేశాను కదా. ఇక మీరిద్దరు కష్టపడి ఎన్ని రత్నాలు రాలుస్తారో చూస్తాను. చొక్కా కొంచెం పైకెత్తుకోరాయన, గిరిగింతలు పెట్టుకోవాలి. అమ్మాయి నువ్వు మొదలెట్టు. పెట్టమ్మా, ఎక్కడ పెడతా నవ్వుతుందో చెప్పవో. అల్లుడు నువ్వు ఎక్కడ పెట్టుకున్నా నాకు నవ్వు రావయ్యా. ఎందుకు రాదు? ఎందుకు రాదండి? వీపూది బండి మరి 6 రోజులేగా. వీపూది పండు ఏమిట్రా? గుంపులు ఆడుకోవటం ఎందుకు చెప్పు. ఏం లేదు మామ, అసలైనా నీ వెరి కానీ పెళ్ళైన మగాడికి ఎక్కడ నవ్వు వస్తుందా? అన్ని కన్నీళ్ళు కష్టాలేగా. అల్లుడు నా దగ్గర పెట్టుకోకు. మర్యాదగా నవ్వి నవరత్నాలు రాలుస్తావా, లేకపోతే పచ్చడి కూడా పట్టుకోవచ్చు. నీ పళ్ళు రాబోతున్నది. ఆ పని మాత్రం చేసుమా. ఒకటి నేను నేర్చుకున్న నవరత్న మంత్రం బ్రహ్మచారులకే ఫలిస్తుంది. నీకు ఎట్టాగో బలం చచ్చిపోయింది కాబట్టి నువ్వు బ్రహ్మచారి కదా. ఆ మంత్రం నువ్వు నేర్చుకో, నవ్వుకో, నవరత్నాలు రాజుకో. మంత్రం విను. మంత్రం నాకు తెలుసు. ఎదుటి దే దే ఛా ఛా. అది పాత మంత్రం, ఇది కొత్త మంత్రం. విను, అయితే చెప్పు. నిక్షిపన కుశ నిక్షిపన కుశ నుదడిగానునే నుదడిగానునే నిక్షిపన కుశ నిక్షిపన కుశ నుదడిగానునే నిక్షిపన కుశ నుదడిగానునే. వచ్చేసింది. నిక్షిపన కుశ నుదడిగానునే. ఉమ్మూకలు తప్పిపోతుందిరా. నిక్షిపన కుశ నుదడిగానునే. పాపం మా నాన్న అసలే బక్క మనిషి. నవ్వి నవ్వి ఏమైపోతాడో ఏమో. నువ్వు చెప్పింది అసలు నిజమైన మాత్రమేనా?
ఆయన చెప్పే మంత్రం ఒకసారి తిప్పి చదువు. నిక్షపణ కుశ ఉదడిగానునే నేను గాడిదను శకున పక్షిని. నిక్షేపణ కుశ నుదడిగానునే. అమ్మా, తల్లి కాచాయిని ఆశ్రమానికి వెళ్ళిన వారు ఇంకా తిరిగి రాలేదు. అనుక్షణం వారికి రక్షగా ఉంది. వారు సురక్షితంగా తిరిగి వచ్చేట్టు చేయి తల్లి. నా మనోహరుణ్ణి నాకు కాకుండా చేస్తున్న ఈ మాయలాడిది కోతిగా మారుస్తాను చూడు. కోతిగా మారలేదే. మంత్రం పనిచేయలేదా? కాదమ్మని, ఆమె మహాశక్తి కుంకుమ నొసటం ధరించింది కదా, ఆ కుంకుమ మహిమ వల్ల నీ శక్తి పనిచేయలేదు. ఒల 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 చిటికడు కుంకుమ కొటతరమైన శక్తిని ఆపుతుందా? నేను నమ్మను. చూడు, సర్పాన్ని సృష్టించి దీని ప్రాణాలు తీస్తాను. మాత మనకి చావలేని శక్తులు ఇచ్చింది. ఇలా ఎందుకు చేసిందో అడిగి వేరే శక్తుల్ని సంపాదించుకొద్దాం. సుందరి, పిలిచింది నన్నేనా? వలచింది కూడా నిన్నే. మరి ఆనాడు ఎందుకు నన్ను తిరస్కరించావు? నీ ప్రేమ ఎంత గొప్పదో పరీక్షించాలని. అదా? పాపం, ఇంకా ప్రయాసపడకు. పదసుందరా. ఎవరు వెళ్ళు. అమ్మా భవాని, ఏంటి కోరం? వారు నన్ను గుర్తించినట్టే వెళ్ళిపోయారు. వారికి నా మీద కోపం వచ్చిందా, లేదా నాలో ఏదో లోపం కనిపించిందా? చెప్పు తల్లి, చెప్పు. ప్రియా, ఇలా ఎక్కడికి పడుతున్నావు? వెళ్ళవలసిన చోటికే. అంటే చాలా దూరమా? గమ్యం దగ్గరలోనే ఉంది. నీ కోరిక నెరవేరే తరుణం సమీపిస్తోంది. తరుణి పక్కనే ఉండగా వేరే తరుణం రావాలా? ఇంతలోనే అంత ఆరాటమా? సుందరా, శృంగారానికి ఇంతకంటే సరైన చోటే దొరకలేదా? నీతో శృంగార కేళీకలాపాలు సాగించడానికి ఇక్కడికి తీసుకురాలేదే పిచ్చిదానా. నీ సహకారంతో మహత్తర శక్తులు సాధించడానికి తీసుకువచ్చానే. ఎంత మోసం! మరి నా ప్రియుడు విజయాదిత్యుడా? లాలసా, ప్రియా, దీనికి మహాశక్తులున్నాయిరా, భద్రంగా బంధించండి. అంగళా, హసాదు హసాదు. కన్నె దొరకినదిరా. ఇక కళింగ రాకుమారుణ్ణి అంబ పూజకు అలంకారము చేయరా. ఏమిటి ఏమిటి కలవరం? అమ్మని ఏమైనది? అమ్మని ఎవడో ఒక మాయావి అపహరించాడమ్మా. మాయావి? ఆ ఘంటా భైరవుడే. ఓం హ్రీం హ్రీం గోచరా.
మోసకారి జగజ్జంత్రి అయిన ఈ జటాదరినే మోసం చేస్తావటరా? అంగళ విజయుణ్ణి అమ్మ కల్పించిన పెదప శాంతి హోమము జరిపించవలే. నీవు బదరీవనమునకు పోయి అతడి పాతాళ గంగను కొరితెమ్ము. లాలస, నీ స్వహస్తములతో ఈ యువకుణ్ణి అమ్మ కల్పించవే. అలాంటి పాపం నేను చేయలేను. నీ శాపం తీరే మార్గం చూపిస్తాను. మాతో సహకరించవే సరసాంగి. నీలాంటి నీచులకి సహకరించను. హఠము మాని ఆజ్ఞ పాటించవే, లేకున్న నిన్ను చిత్రవట చేస్తాను. ఏమైనా చేసుకో. ఓం భం 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 బగళాముఖి. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. మాత ఘంటా భైరవ, నా కన్న బిడ్డను అపహరించి నాకన్నే పొడవాలని ప్రయత్నిస్తున్నావా? ఈ జటాదరి కన్నా ముందు శక్తులు సంపాదించాలని కలలు కంటున్నావా? నా ముందు నీ ఆటలు సాగవురా. అకుంఠిత దీక్షాపరుడు అమేయ శక్తి సంపన్నుడు అయిన ఈ ఘంటా భైరవుని నీవేమి చేయగలవే జటాధరి? పిచ్చివాడ, సర్వశక్తులు సంపాదించాలన్న ఆరాటంతో అవివేకంగా ప్రవర్తిస్తున్నావు. ఆ విజయాదిత్యుడు 64 కళలలో ఆరితేరిన వాడు కావచ్చు, కానీ వాడింకా రాకుమారుడు కాలేదు. వాడు రాకుమారుడవునో కాదో నాకు తెలుసునే. మూర్ఖుడా, ఫలించని బలి ఇచ్చి ప్రయోజనమేముందిరా? నీ కళ్ళ ముందే నా కార్యం సాధించుకొని సమస్త శక్తులు సంపాదించుకుంటాను. చూడవే ధగిడి, బంధించండి దీన్ని. ఓం హ్రీం హ్రీం ఫుట. ఘంటా భైరవ, ఒక్క క్షణంలో నీ సర్వశక్తుల్ని భస్మం చేస్తానురా. పవిత్రమైన అమ్మ సమక్షంలో మన పోరాటం ఎందులకు? అనువైన స్థానానికి పోదా పద. ప్రియా, ఇక్కడి నుంచి పారిపోదాం పదా. లేదు, వాళ్ళిద్దరూ ఏమయ్యారో తెలుసుకోవాలి. నా శక్తికి తల వంచింది మా అర్పణ. ఓం హ్రీం హ్రీం ఫట. సబలం లేక జీవితాంతం కుమిరి కుమిరి కృషించరా నికృష్టుడా. రాయామణి మాత, ఇతను నా మనసుకు నచ్చిన సుందరుడు. ఇతడే ఆ మనోహరుడు నాకు తెలిసే. మీరు చేసిన ఉపకారానికి రుణం ఎలా తీర్చుకోవాలో సమయం వస్తుందిలే, ఆనాడు తీర్చుకోవచ్చు. పదవే. మాత, ఈ సుందరుణ్ణి మనతో తీసుకువెళ్తామా? తరుణం వచ్చినప్పుడు నేనే తీసుకొస్తాను. నీవు పదమ్మా, నేను తర్వాత వస్తాను. సరసా, ఏమా చూడు, నా సుందరుణ్ణి, ఆ మహాశక్తి భక్తురాలు దుర్గని కలిగిని రాదు. పద. విజయుణ్ణి మాత మా వశం చేసేదాకా ఆ వీరుణ్ణి వగలాడి కలుసుకోకూడదు. నిజమే కాని మన శక్తులేవి దీని మీద పనిచేయడం లేదే. మనం చేయలేని పని మరొకరితో చేయిస్తాను, చూడు. జరగబోయేది అర్థమైందా? జరగబోయే భాగవతం అర్థమైంది, కానీ మనం ఇక్కడ ఉండడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. అదండి పోదాం. అవును, అమ్మవారి నగలు కనిపించడం
కనిపించడం లేదు. అమ్మవారి నగలు ఎలా పోయి? ఏమో నేను వచ్చేసరికి గర్భగుడి తలుపు తెరిచే ఉన్నాయి. అమ్మవారి నగలు కనిపించడం లేదు. పట్టపక్కల దొంగతనమా? నువ్వు వెళ్ళి గ్రామాధికారిని పిలుచు. ఇంతకీ ఆలయంలో ఉన్నాయా? అదిగో ఆ వీరన్న దుర్గా ఉన్నావు. ముందు వెళ్ళి నీకేం తెలీదు? చూడండి చూడండి, నా మాట నమ్మండి. అమ్మ సాక్షిగా చెప్తున్నాను, నేనేం పాప ఎరగను, నాకు తెలీదు. ఏమైంది? అమ్మవారి నగలు దుర్గగా చేసి పూలబుట్టలో పెట్టింది. అయ్యో నాకేం తెలియదండి. మరైతే ఈ పూలబుట్టలు అమ్మవారి నగలు ఎలా వచ్చాయి? అదే అర్థం కావట్లేదు. దుర్గా చేసిన తప్పు ఒప్పుకో. అది ఎలా ఒప్పుకుంటుంది? స్తంభానికి కట్టేసి 4 తగిలిస్తే అప్పుడు నీకు ఒప్పుకుంటుంది. అయ్యా మీరే చెప్పండి, నాకేం తెలీదు. కాలు తీసుకురండిరా. ఆగండి. నిజాలు నిరూపణ కాకుండా నిర్దోషం దండించడం ధర్మం కాదు. ఈమె అమ్మవారి నగలు అంతా విన్నాం. ఆమె పూలబొట్టులో నగలు దొరికినంత మాత్రాన ఆమె దొంగిలించిందని మీరెలా చెప్పగలరు? దుర్గ గర్భగుడిలోంచి రావటం నేను కళ్ళారా చూశాను. ఓహో, ఆ సమయంలో నువ్వక్కడ ఎందుకున్నట్టు పాపం. నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అబద్ధం. ఆ నగలు నువ్వే దొంగిలించావు. మర్యాదగా మాట్లాడు. పూజారి గారు ఒక కుండతో నీళ్లు తీసుకురండి. అలాగే బాబు. చూడండి, ఆ దొంగతనం ఎవరు చేశారో ఇప్పుడే నిరూపిస్తాను. ఇదిగో బాబు నీళ్లు. దుర్గా ఇలా రా. కాళ్ళు కడుపు. చూసారా, ఆ నేలలో ఏమీ మార్పు లేదు. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుకో. ఆ నీళ్ళు ఎర్రగా ఉండటం గమనించారా? వీడే గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి నగలు అపహరించుంటాడు. అందుకే వీడి కాళ్ళకి కుంకుమ అంటుకుంది. అర్థమైంది. అయితే ఈ వీరన్న గారే దొంగనమాట. వీడిని వెంటనే రాజుపట్లకు అప్పచెప్పాలి. దుర్గా, దుర్గా ఏడవకు. నువ్వు నిర్దోషమని. అందుకు కాదండి నేను ఏడుస్తున్నది. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా నన్ను కాదని అందుకత్తుతో వెళ్ళిపోయారు. ఓ అదా, చూడు, అది ఒక మాంత్రికుడు ఆడే నాటకం. లాలసని ఆ సుందరిని అపహరించడం కోసం నా రూపంలో వచ్చాడు. మాంత్రికుడా? అవును, అదంతా తర్వాత చెప్తాలే. అమ్మయ్యా, అపార్థాలన్నీ తొలగిపోయాయి. రండి మా ఇంటికి వెళ్దాం. అసమేళాలు వినపడుతున్నాయి. ఏమిటబ్బా? ఏమండి, ఏమిటండి కోలాసం? అది ఎవరి మెళ్ళలో పూలహారం వేస్తే వాళ్ళని రాజుని చేస్తాట. అదృష్టవంతుడు ఎవరో నేను. నమ్మండి. ఎనిగారు ఆ దండ నా మెళ్ళో వేయండి. వేయండి. తక్కువ శ్రీ ఎనిగారు ఆ దండ నా మెళ్ళో వేయండి. నా జాతకంలో రాజ్యోగం ఉందని మా తాత నాకు ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడో చెప్పాడు. నా మెళ్ళ వేయండి. బాబు, అదృష్టవంతుడి. ఇన్నాళ్లకు ఈ కళింగ రాజ్యానికి యువకుడైన పరిపాలకుడు లభించాడు. నీ వాళ్ళైన వాళ్ళని తీసుకుని వెంటనే కోటకు బయలుదేరు బాబు. ఎప్పుడూ మా దుర్గా ప్రేమించుకున్నారు కనుక ఇతనికి కావాల్సిన వాళ్ళు మేమే కదరా. అవునవును. కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి, కళింగపుర మహారాజుకి. రాజదంపతులకు అభివాదములు. రాచరంజలి, దీర్ఘాయుష్మాన్ భవ. చూడయ్య, పట్టపుటేరు పూలదండ వేసి నిన్ను సామ్రాజ్యానికి అధిపత్యం చేసింది. చూడు బాబు, పుత్ర వియోగంతో మేము రాజ్యపాలనను ఏనాడో విడిచిపెట్టాం. ప్రజాహిత కార్యాలు చేస్తూ
ప్రజలను కన్నబిడ్డలుగా చూస్తూ సమర్థవంతంగా పరిపాలించి సత్పరిపాలకుడు అనే సత్కీర్తిని పొందినాయన. మహారాజా, కళింగపుర వంశాచార ప్రకారం కాబోయే ప్రభువులకు రాజముద్రిక వేయవలసి ఉంటుంది. ఏళ్ళి వారు అనుమతిస్తే అవశ్యం కానివ్వండి. ఎవరక్కడ? వస్త్రాన్ని తొలగించు. మహారాజా, ఈ యోగిని వక్షస్థలంపై కళింగ రాజముద్ర ఉన్నది. ఏమిటి కళింగ రాజముద్ర? అదెలా సంభవం? ఇదిగో చూడండి, ఆనాడు మీ చిరంజీవి పుట్టిన వెంటనే నా స్వహస్తాలతో వేసిన రాజముద్ర. అదే అంటే ఆనాడు అదృశ్యమైన మా బిడ్డడే ఈ విజయుడా? నిజమే మహారాణి, ఇదిగో చూడు. బాబు, అమ్మా, భగవంతుడెంత దయామయుడు. మహారాజా, నీ అనుమానం మాకు అర్థమైంది నాయన. జరిగింది చెప్తాను విను. మాకు వివాహమైన తరువాత మహారాణి వారికి వరుసగా 3 బిడ్డలు పుట్టి చనిపోయారు. వంశాంకురం నిలవడం లేదనే చింతతో ఉండగా ఒకనాడు ఒక యోగి వచ్చారు. అతని పేరు సదానంద స్వామి. పసితనంలోనే మాయోపాయంతో కొనివచ్చి నేర్పినామే సకల విద్యలను. పూజలు పునస్కారాలు జరిపించారు, శాంతులు హోమాలు చేయించారు. మహారాణికి పుట్టే బిడ్డను భూపతనం కాకుండా ఒక అరిటాకు మీద ఉంచమన్నారు. వారు ఆదేశించిన ప్రకారమే చేశాం. కానీ అరిటాకుపై ఉంచిన ఆ బిడ్డతో సహా ఆ సదానందుడు అదృశ్యమైపోయాడు. ఆ క్షణం నుంచి మా బిడ్డమైన నీ కోసం, ఆ యోగి కోసం దేశ దేశాలు గాలించాం. కానీ ప్రయోజనం లేకపోయింది. సదానందుడు, ఆ సదానందుడు యోగి కాడు, ఘంటాభైరుడు అనే మాంత్రికుడు. నన్ను దేవికి బలి ఇచ్చి సర్వశక్తులు సంపాదించాలనే ఇంత వ్యూహం పన్నా. అమ్మా చిరంజీవి, నాన్నగారు. అయ్యో, మళ్ళీ ఆ మాంత్రికుడు నీకు ఏం చేసి తలపెడతాడో బాబు? ఏం భయం లేదమ్మా, వాడిప్పుడు అన్ని శక్తులు పోగొట్టుకుని శిలారూపంలో పడి ఉన్నాడు. అమ్మా, నాన్నగారు, ఈమె మీ కోడలు దుర్గా. దీర్ఘ సుమంగళి. అమాత్య, ఈ శుభవార్త దేశ ప్రజలందరికీ తెలియజేయండి. చిరంజీవి పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు చేయించండి. చిత్తం. అధ్యారే 64 కళలలో ఆరితేరిన యువకుడు సద్వంశములో పుట్టిన రాకుమారుడు కావడము మా అదృష్టం. ఎన్నాళ్ళకి అన్ని అర్హతలు ఉన్న అపురూపమైన వ్యక్తి లభించాడు. ఇక త్వరలో మా కోరిక నెరవేరబోతుంది అమ్మని. కానీ నా కోరిక నెరవేరలేదు. ఆ సుందరుడి సరసన నా స్థానంలో ఆ వగలాడి కూర్చున్నది. ఆ దృశ్యం చూస్తుంటే నా ఒళ్ళంతా భగభగ మండిపోతోంది. ఆవేశపడకే అమ్మని, ఇప్పుడే ఆ రాకుమారుని ఇక్కడికి రప్పించదురు. ఈ లోకానికే నిన్ను మహారాణిని చేస్తా. ఓం హ్రీం హ్రీం జటాభూత. జటాభూత, వెళ్ళమే పోయి ఆ విజయాదిత్యుని ఇక్కడికి తీసుకుని రమ్ము. దుర్గా, స్వామి, చూసావా, నీ వెచ్చని కౌగులింతలో వెన్నెల కూడా వేడిగానే ఉంది. కోరికలు గుడికట్టిన గుండెలో కోయిలలు పాడుతున్నట్టుంది. అవును, ఈనాడే నా కళలకు కన్నులొచ్చాయి, వయస్సుకు వెన్నెలొచ్చింది. రాజా, రా రా. ఎంత తీయని కళ. అమ్మని, అమ్మని, అమ్మని. ఏడు సర్దా, ఆ మనోహరుడు నా కల్లో కనిపించాడు. కసితీరా కవ్వించాడు, మనసారా నవ్వించాడు. త్వరలోనే నీ కోరిక తీరుస్తాడు. ఆ జటాభూతం నీ ప్రియుడిని ఇక్కడికే తీసుకొచ్చాడు. వలవలవలవలే, ఆ మాట వెంటనే చెప్పవే. అతన్ని చూసేదాకా నా మనసు ఆగదు, నా కాలు నిలవదు. ఎక్కడున్నాడే నా ప్రియుడు? భేతాళ మందిరం పక్క గదిలో.
పీఠముపై పరుంట పెట్టుము. మాత మాత ఇదంతా నీ పన్నాగమేనమాట. ప్రేమించినట్టు నటించింది నన్ను భైరవుని కల్పించడం కోసమేనా? మాత ఏమిటిది? నా మనోహరాన్ని ఎందుకు ఇలా బంధించావు? కట్టడిలో పెట్టకపోతే సింహం రట్టు చేస్తుంది. అమ్మడి, తీసుకోవే ఈ ఖడ్గాన్ని. ఆ భైరవుని స్మరించి ఒక్క వేటుతో ఈ యువకుడి తల ఖండించవే. అమ్మా, ఏమిటి నువ్వు అంటున్నది? ఆత్మసాక్షిగా ప్రేమించిన ప్రియుణ్ణి అంతం చేయమంటావా? అవునే అమ్మడి, నిన్ను కని కన్యగా పెంచింది ఈ మహత్తర కార్యం కోసమే. ఎన్నేళ్లుగా ఎన్ని తపస్సులు చేసింది ఈ కార్యసిద్ధి కోసమే. కాదనగా కత్తి పట్టవే. తల్లి మాట పాటించి అతని తల భైరవుని కల్పించవే. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరం జరగనివ్వను. ఏమైనా సరే నా ప్రియుణ్ణి రక్షించుకుంటాను. ఆగు! జటాదిని యాజ్ఞలు జవదాటి ఎవ్వరూ బ్రతకలేదు. అమ్మడి, ఆ యువకుణ్ణి బలిస్తే అనంతమైన శక్తులు లభిస్తాయి. ఈ ప్రపంచమే నాకు, నీకు దాసోహం అవుతుంది. అప్పుడు కావాలంటే నీకోసం శతకోటి పురుష పొంగువులు సృష్టిస్తానే. ఆ స్వర్గాన్ని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తానే. హఠము మాని అతని శిరస్సును ఖండించవే. ఆలోచించక కానియవే. ఆలోచించి నా కోపాగ్నికి బలిగాకు. తీసుకో ఖడ్గం. లాలస, ఖడ్గములు ఎత్తు. ఒక్క వేటుతో అతని శిరస్సును ఖండించే. జై భైరవ, జై భైరవ. అమ్మని, ఎంత పని చేశావే. కన్న తల్లి శిరస్సునే ఖండించావా? కఠినాత్మురాలా. కన్న తల్లి? నువ్వా కన్న తల్లివి? స్వార్థంతో కన్నబిడ్డ పచ్చని జీవితంలో చిచ్చు పెట్టాలని చూసిన నువ్వా కన్న తల్లివి? మనసారా కోరుకున్న ప్రియుని తల నరకమని చెప్పిన నీవా కన్న తల్లివి? స్త్రీవై పుట్టిన స్త్రీ మనసును మమతను అర్థం చేసుకోలేని నువ్వు ఒక తల్లివేనా? ప్రేమించిన పురుషుని కోసం స్త్రీ ఏమైనా చేస్తుంది. ఏం చేసినా నువ్వు ఆ రాకుమారుడితో సుఖం పొందలేవే. అమ్మని, నిన్ను కన్యగా ఉంచడం కోసం నీకు విషమిచ్చి పెంచానే. నువ్వు విషకన్యవే. నీ శరీరమంతా విషమయమే. అమ్మని, ఆ మంత్రదండంతో నన్ను బ్రతికించవే. నా శక్తులతో నిన్ను విష విముక్తురాల్ని చేస్తానే. నేను నీ కన్న తల్లినే. చిట్టి, ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? పాలిచ్చి పెంచవలసిన తల్లి విషమిచ్చి పెంచడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? ఇంత దుర్మార్గురాలైన తల్లి ఎక్కడైనా ఉంటుందా? నీ వంటి క్రూరాత్మురాలు బ్రతకూడదు. అమ్మని, అమ్మని! ఎక్కడే నా ప్రియుడు? కనిపించడే? కనిపిస్తే మాత్రం ఏ లాభం? విషలిప్తమైన ఈ శరీరంతో అతనితో సుఖించలేవు కదమ్మా. అవును. సప్తముఖ భేతాళ, నా శరీరంలో ఉన్న విషం పోవాలంటే ఏం చేయాలి? సర్వ విషాలను హరించే శక్తి ఒక్క నాగేంద్రుడికే ఉంది. మరి ఆ నాగరాజును ఆరాధించి నీ శరీరంలోని విషాన్ని హరింపజేసుకోండి. కానీ ఎంతవరకు నా ప్రియుడితో ఆ వగలాడి సుఖించకూడదు. అమ్మా, నాన్నగారు వచ్చావా నాయన? హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళావు నాయనా? అదంతా ఒక పెద్ద కథ అమ్మా, తర్వాత చెప్తాను. యువరాణి ఎక్కడమ్మా? దుర్గా, నేనే దుర్గా. ఎవరి వచ్చారా? ఈ పాత దాసి మిక్స్పెట్టి ఎక్కడికి వెళ్ళారు? మీరు కనిపించినప్పటి నుంచి క్షణం ఒక యుగంగా నరకం అనిపించాను. ఏమైతేనే మీరు తిరిగి వచ్చారు. నాకంతే
చాలు. కొన్ని దుష్ట శక్తుల ప్రభావాల్లో ఇదంతా జరిగింది. నేను అనుకున్నట్టే జరిగింది. ఎవడి ఇది మహాశక్తి కుంకుమ. దీన్ని ధరిస్తే ఈ ప్రపంచంలో ఏ దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమి చేయరు. దుర్గా, ఎంత అన్యోన్యత. విజయునికి భార్య అంటే ఎంత ఆప్యాయతో చూసావా అమ్మని. ఆ ఆప్యాయత పోయి ఆ వగలాడి అంటే అతడు కోపంతో విరుచుకు పడేటట్టు చేస్తాను. చూడు జటాభూత, నువ్వు వెళ్ళి ఆ విజయుని ఆవహించు. అమ్మని, ఆ యువకుడి నుదుట మహాశక్తి కుంకుమ ఉన్నంత వరకు ఏ శక్తులు అతనిలో ప్రవేశించలేవు. అయితే ఇప్పుడు నేనేమి చేయవలే? అమ్మని, అమ్మా దుర్గా, అతడి నుదుట కుంకుమ చెరిగింది, కాని ఆ వగలాడి నెత్తి మీద కూడా కుంకుమ ధరించింది. జటాభూత, అతనిలో ప్రవేశించు. పుట్టు తెగిపోయిందా? ఏమైందమ్మా? ముందు ఆ మహాశక్తి విగ్రహాన్ని బయట పారే. స్వామి, నువ్వు తీస్తావా లేకపోతే నన్నే దాన్ని ముక్కలు ఆ మాట కళ్ళు కూడా అనుకుంటూ నాకంటే నీకు ఆ విగ్రహం ఎక్కువ. విగ్రహం కొనే ఆగండి, ఈ ప్రపంచంలో మీకంటే నాకేది ఎక్కువ కాదు. అయితే ఆ విగ్రహాన్ని బయట పారే. ఉండండి. అమ్మా మహాశక్తి, ఏ చేతులతోనైతే నిన్ను పూజించాను, అవే చేతులతో నిన్ను దూరం చేసుకుంటున్నాను. నా అపరాధాన్ని మన్నించి నన్ను నా భర్తను కాపాడు తల్లి. భూతాన్ని యాకపోతు యాకపోతు తాటికల్లు తాటికల్లు అలాగే పట్టుకొస్తున్నాను మిత్రమా. ఏమిటి యాసం? వెంటనే దేశంలో పేరు చెందిన భూత వైద్యులు పిలిపించండి. చిరంజీవి పేరును అన్ని దేవాలయాల్లోనూ అర్చనలు జరిపించండి. అర్చనలు, భజనలు, భజనలు, అర్చనలు, భజనలు, అర్చనలు. మనిక, ఇక మహాశక్తి నాకు దిక్కు. పూజకు కావలసిన సామాగ్రి సిద్ధం చేయి. ఉదయమే తల్లి గుడికెళ్ళి మమ్మల్ని పట్టుని పీడని వదిలించమని వేడుకుంటాను. అలాగేనమ్మా.
మహాశక్తి ఆలయానికి వెళ్ళి వేయండి. ప్రయాణానికి ఏర్పాట్లు అన్ని చేయించానమ్మా. సిద్ధంగా ఉన్నాయో లేవో చూసొస్తాను. మహాశక్తి ఆలయానికి వెళ్తుందటే. అన్నం పట్టుకురండి. ఏదు మంది మాంసం ఎర్రగా కాల్చుకురండి. కోడిగుడ్డు పట్టుకురండి. ఎక్కడా బాబు విజయ? ఆకలి ఆకలి. ఎవరన్నా అడ్డు వచ్చారో వేస్తాను. మాకెన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నావు. కరకరలాడించేస్తాను. మహారాణి, ఈ చిలక ఎక్కడిది? పొమ్మంటే మహారాజా, పాపం ఈ చిలక ఎందుకో కంటతడి పెడుతుంది. ఏమిటి ఇదంతా అగమ్యగోచరంగా ఉంది. మహారాజా, మన కుటుంబాన్ని ఏదో దుష్ట శక్తి పెట్టి పీడిస్తోంది. వెంటనే పట్టును పంపి వెతికించండి. భగవంతుడా, ఆ అమాయకురాలికి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి. మళ్ళీ వచ్చా? ఎక్కడ మాత్రం ఎలా ఉంది మన ఎత్తు? ఆ దేవుడే దిగి వచ్చిన విజయుణ్ణి మార్చలేడు. ఇక మీరు నిశ్చింతగా తపస్సుకు వెళ్ళవచ్చు. ఎలాగైనా నాగేంద్రుణ్ణి మెప్పించి నాలో ఉన్న విషాన్ని హరింప చేసుకుంటాను. ఏమిటా నవ్వు? చిలక రూపంలో ఉన్న దుర్గ మహాశక్తిని పూజిస్తున్నది. ఒకవేళ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆమెకు రూపు వస్తే మీకు ముప్పు తప్పదు. అలాగా? ఓం హ్రీం హ్రీం ఫసట్. జంపాల, నువ్వు మహాశక్తి ఆలయానికి వెళ్ళి చిలక రూపంలో ఉన్న ఆ దుర్గని చంపు. అసాధు అసాధు. సరసా అమ్మని, నేను తపస్సు నుండి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మని. అమ్మా దుర్గా, నేను మణిగ్రీవుడనే గంధర్వుడను. విధి వికరించి శాపం వల్ల నీవలే రూపం పోగొట్టుకుని ఇలా సంచార వృక్షాన్ని తిరుగుతున్నాను.
భర్తకు దూరమైన నీ స్థితి చూస్తే జాలి వేస్తుంది. అధైర్యపడకు. 3 శక్తి క్షేత్రాలను నువ్వు దర్శిస్తే నీకు తిరిగి మానవ రూపం వస్తుంది. రా తల్లి, నేను నిన్ను ఆ శక్తి క్షేత్రాలకు తీసుకువెళ్తాను. ఇప్పుడు ఆకాశంలోకి ఎగరబోతున్నాను. భయపడకు పుణ్యవతి. ఓం హరభూషణాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం ఫణిరాజాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం ఫణిరాజాయ నమః. ఓం హరభూషణాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం ఫణిరాజాయ నమః. ఓం హరభూషణాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. సుందరి, స్వామి, లాలత, నిష్ఠతో నీవు చేసిన తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి తిని ఏం కావాలో కోరుకు, అనుగ్రహిస్తాను. నాగరాజా, నా తల్లి చేసిన దుర్మార్గం వల్ల నాలోని అణువణువు విషపూరితమైపోయింది. నా యవ్వనం అడవిగాచిన వెన్నెలైపోయింది. కరుణించి నా శరీరంలోని విషాన్ని హరింపచే స్వామి. అవశ్యం. సుందరి, ఒక అడుగు ముందుకురా. లాలత, ఇప్పుడు నీ శరీరం విషవిముక్తమైంది. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. ఆ నాగేంద్రుని దయ లభించింది. నా శరీరం విష విముక్తమైంది. నా యవ్వనం నవ్వబోతున్నది. నా ఆశ నెరవేరబోతున్నది. జటాభూత, జటాభూత, విజయుని శరీరము నుంచి బయటికి రా. ఇదేమిటి, ఇక్కడికి ఎలా వచ్చాను? ఓం హ్రీం హ్రీం ఫసట్. కాముకి, దుర్మార్గురాలా, నా దుర్గను ఏం చేశావు? మళ్ళీ నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? ఆవేశపడకు ప్రియా. ప్రాణ సమానంగా ప్రేమిస్తున్న నన్ను తూలనాడు. నా ప్రేమను కాదనకు. ప్రేమ? నిన్ను ప్రేమించడం ఈ జన్మలో అసంభవం. ఆ మాట అనకు ప్రియా. నీ కోసం, నీ ప్రేమ కోసం కన్న తల్లినే చంపుకున్నాను. నాగేంద్రుని మెప్పించి నాలోని విషాన్ని హరింపచేసుకున్నాను. శరీరంలోని విషం పోయినా మనసులోని విషం మాత్రం పోలేదు. మర్యాదగా నన్ను పోనీ. వెళ్ళనివ్వను. నీ ప్రేమ నాకు తప్ప మరొకరికి దక్కనివ్వను. నా సమస్త శక్తుల్ని, సర్వస్వాన్ని నీకే అర్పిస్తాను. ఆనందంగా ఎలుకో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఎలా జరగదో చూస్తాను. సూర్యాస్తమయం వరకు గడువిస్తున్నాను. నా కోరిక అంగీకరించకపోతే శాశ్వతంగా శిలావృక్షంగా మారిపోతావు. ఆలోచించుకో. ఓం హ్రీం హ్రీం ఫసట్. ఓం హ్రీం హ్రీం ఫసట్. అమ్మా దుర్గా, భూలోకంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం. తల్లి కంచి కామాక్షిని, జగదాంబ మధుర మీనాక్షిని దర్శించుకున్నాం. ఇప్పుడు మనం అతి పవిత్రమైన కాశీక్షేత్రానికి వెళ్తున్నాం. అమ్మా దుర్గా, అదుగో తల్లి కాశీ విశాలాక్షి. ఆ దేవీ కుంకుమను తాకి విముక్తి ప్రసాదించమని ప్రార్థించు. తల్లి విశాలక్షి, ఈ దీనురాల్ని కరుణించావా తల్లి? నా పతి దేవుని దుష్ట శక్తుల బారి నుండి కాపాడు.
నా జీవితంలో వెలుగు ప్రసాదించు తల్లి. అయ్యా, దిక్కు తెలియని స్థితిలో ఉన్న నన్ను దివ్య క్షేత్రాలు తిప్పి నా రూపం నాకు తెప్పించారు. ఇలాంటి పుణ్యమూర్తుల రుణం నేనెలా తీర్చుకోగలను? అమ్మా దుర్గా, నేను చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నాకు శాప విమోచనం కావించు తల్లి. శాప విమోచనమా? దానికి మార్గం ఉంది తల్లి. ఈ తరుణం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. మీకోసం, మీ శాప విముక్తి కోసం ఏం చెమన్నా చేస్తాను. కానీ ముందు నా పతిదేవుల్ని కలుసుకోవాలి. అలాగేనమ్మా, రండి. ఏమిటి అమ్మవారు ఆలయం తీసుకొచ్చారు? నా భర్త ఎక్కడా? అమ్మా, నీ భర్త ఒక మాంత్రికురాల చేతిలో చిక్కుకున్నాడు. నువ్వు అతన్ని కాపాడుకోకపోతే సాయంత్రంలోగా శిలావృక్షం అయిపోతాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తని ఎలా రక్షించుకోవాలి? అయ్యా, మీరే ఏదైనా మార్గం సెలవిచ్చి వారిని కాపాడండి. అందరినీ కాపాడగలిగింది ఆ మహాశక్తి మాత్రమే. నవశక్తుల్ని బొమ్మలుగా చేసి జలపీఠంపై వాటిని నిలబెట్టి పూజించు. దేవి ప్రసన్నురాలవుతుంది. మీ మాంగళ్యం నిలుస్తుంది. అంగళా, నేనేరా నీ గురుదేవుణ్ణి. అయ్యో, ఇదేమిటి ఇలా అయిపోయారు గురుదేవా? నీ చేతిలో ఉన్న పాతాళ గంగను చల్లరా నా పైన. మిమ్మల్ని ఇలా ఎవరు చేశారు గురుదేవా? అదేరా ఆ హెక్కడి కత్తె కన్న కూతురి చేతిలో అసూలు బాసిన జటాధరి. చూడరా, ఇప్పుడే పోయి దాని కూతుర్ని, దాని గుహను సర్వనాశనం చేస్తాన్రా. నాకు చిక్కని శక్తులు దానికి చిక్కకుండా చేస్తాన్రా. ప్రియా, సూర్యాస్తమయం కాబోతుంది. నిన్ను చూస్తుంటే నాకెంతో కష్టంగా ఉంది. ఇప్పటికైనా నా మాట విని. ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటాను, కానీ విజయదిత్య, నా తల్లి సంపాదించిన శక్తులన్నీ ఈనాడు నా వశంలో ఉన్నాయి. నన్ను చేపడితే నీవి ప్రపంచానికే చక్రవర్తి అవుతావు. కల్లా కల్లా లాలస, నీవనుకున్నది జరుగదు, జరుగనివ్వను. ఓం హ్రీం హ్రీం భైరవ. ఎవరు? ఎవరది? నువ్వా? ఈ ఘంటా భైరవుణ్ణి మోసం చేసిన వాళ్ళెవరు ప్రపంచంలో జీవించలేరు. మిమ్మల్ని అందరినీ ఈ గుహతో సహా నేలమట్టం చేస్తాను. గంటా భైరవ, చింత చచ్చిన పులుపు చావలేదని వికృత రూపుడమైనా నీకింకా బుద్ధి రాలేదా? నీకు బుద్ధి చెప్పటానికే వచ్చానే. ఓలే 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 ఓలే, ఈ లాలస మంత్రశక్తి సంపన్నురాలు. అలాగా? అయితే కాచుకో. ఉగ్రాహి, నీ శక్తులతో వీడిని నాశనం చేయి. కాలకేతు, వాణ్ణి భస్మం చేయి.
సర్వశక్తులు సంపాదించాలనే వ్యామోహంతో మీ రూపాన్నే పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎటైనా వెళ్ళిపోండి. నార్మల్, నా కోరిక సిద్ధించినప్పుడు మిమ్మల్ని మాత్రం సంతోషంగా ఉంచుతానా? ముందు నిన్ను చంపి తర్వాత దాన్ని చంపుతాను. ఆగండి గురుదేవా, మీద కావద్దు. ఆఖరిసారిగా చెప్తున్నాను. మహావీరుడు అనిపించుకున్నావు. నా మనోహరుడు అని కూడా అనిపించుకో. సూర్యాస్తమయం కాబోతున్నది. అనవసరంగా శిలావృక్షమైన ఈ జీవితాన్ని నాశనం చేసుకోకు. రాయి లాంటి మనసు గల నీలాంటి దాన్ని చేపట్టి సుఖించడం కన్నా రాయిలా పడి ఉండటమే మంచిది. అంతేనా? అంతే. మహాశక్తి, నీ భక్తురాలి స్థితి చూసి నీకు దారి కలగలేదా తల్లి? నా మాంగళ్యాన్ని కాపాడమ్మా. నా భర్త నాకు తగ్గేలా చూడు తల్లి. పసితనం నుండి నేను చేసిన పూజలు సేవలు నిజమైనవైతే నేను అర్పిస్తున్న ఈ కుంకుమాన్ని పాదాలు చేరాలి. మాం పాహి శైల పుత్రి మా పాహి. జరుగుతున్న ఘోరాన్ని చూస్తూ ఇలా మౌనం వహించడం న్యాయమా తల్లి? అమ్మ కాళరాత్రి, అమ్మ బ్రహ్మచారిని, మా పాహి కాచాయిని, మా పాహి. అమ్మ సంభవి కాపాడు తల్లి. అమ్మ కాచాయిని రక్షించు మాత. అమ్మ మహాశక్తి, తిలోత్తమ, మణిగ్రీవ, ఈ భక్తురాలి చలవ వల్ల ఈనాటితో మీ శాపం తీరిపోయింది. ఇక మీరు మీ లోకాలకు వెళ్ళి సుఖంగా ఉండండి. విజయాదిత్య,
దుర్గా, లోకంలోని శక్తులన్నిటికన్నా భక్తి గొప్పదని నిరూపించావు. మా అనుగ్రహానికి పాత్రురాలివయ్యావు. నీవు, నీ భర్త, మీ ప్రజలు అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండండి. సర్వే జనాం సుఖినో భవంతు.